పాన్ లోకలు కట్ల పాన్ లోకలు జూమ్ లాగితే వస్తుందేమో బండరా ఇక బండు నైట్ అంత ఇలా బండు లోకలు టెంట్ మొత్తం తడిచిపోద్ది లోకలు ఇటు పక్కన ప్లస్ మన చికెన్ కర్రీ పైన వర్షం కుండపోతాడు రా ఆయన ఒరే ఈ బరకల లోపల నుంచి ఇలా వచ్చి వాటర్ వస్తాయి తక్కువ పడుతున్నా నాయన ఉరుముతాంది ఒక పక్క చెప్పు ఇక ఫైనల్గా అయితే మనం క్యాంపింగ్ చేసి దారికి అయితే పోతున్నామాము ఇంకా చాలా దూరం పోవాలి ఈ దారం బట్టి హలో మామ నమస్తే వెల్కమ్ టు వారష్నెస్ బ్లాగ్స్. ఈరోజు మన కొత్త క్యాంపింగ్ వీడియోతో మేము ముందుకు అయితే వచ్చినాం మామ. ఈరోజు క్యాంపింగ్ వీడియో ఎట్లా ఉంటుంది మంది ఒకసారి ఈరోజు మాత్రం వీడియో మామూలుగా ఉండదు, వెరీ అడ్వెంచర్. ఈరోజు అయితే నేను కొంచెం లోపలికి వచ్చేస్తాం, బాగా అంటే బాగా లోపలికి వచ్చేసినాం. మన ఊరి నుంచి చాలా కిలోమీటర్లు వచ్చినాం. ఇంకోటి ఏంటంటే మనకు ఈరోజు అయితే ఒక మంచి క్రేజీ ఛాలెంజ్ అయిపోతాను వీడియోలో అయితే. ఆ క్రేజీ ఛాలెంజ్ అయితే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అట్లా ఉంటుంది వీడియో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో అయితే. అక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. ఆ వీడియో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ కొట్టండి మామ, మర్చిపోకుండా. అలాగే మాకు ఐప్ ఆప్షన్ కూడా ఉంది, ఐపీఎల్ ఇచ్చండి మామ. చలో మన అడ్వెంచర్ అయితే ఇక స్టార్ట్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా బండి అయితే మనం అయితే ఇక్కడ పెట్టుకున్నాం మామ, చూడండి ఒకసారి. ఈ బండి అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇక మనం అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ప్లేస్ ఎత్తుకోవాలి. చూసారు ఎట్లున్నాయి, మొత్తం బండలే ఉన్నాయి. ఇందులో ఎక్కడ వేసుకుందాం అన్నా కానీ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇక్కడైతే మన క్యాంపింగ్ టెంట్ పట్టది మీకు 0.5x వల్ల మీకు ఇట్లా కనపడచ్చు, కానీ పట్టదు ఇక్కడ క్యాంపింగ్ టెంట్. ఇదైతే బ్యాక్గ్రౌండ్ ఇట్లుంది మామ, ఒకసారి చూడండి ఎట్లున్నాయి. పొదలు అయితే జిట్టమైన పొదలు ఉన్నాయి. ముందు నుంచే నడుచుకుంటూ పోతాను. ఈ ఎక్కడ ఇష్టం ఏంటిదో అర్థం కావట్లేదు. క్యాంపింగ్ అయితే ఒక మంచి ప్లేస్ కోసం అయితే ఎత్తుకుతాను. ఇక ఒక్కసారి చూసుకున్నట్టయితే చుట్టుపక్కల మొత్తం అడివే మామ. అసలు ఎట్లుందంటే గ్రీనరీతో, వర్షాకాలం కదా, ఈ వర్షాకాలం అయితే ఎంత డేంజర్గా ఉంటుంది అంటే అడవి మొత్తం గ్రీనరీతోనే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇందులో పాములు ఎక్కువ తిరిగే అవకాశం ఉన్నది. ఈరోజు మనం మరి ఎక్కడో ప్లేస్ అసలు ఇంత దూరం వచ్చినా కనబడట్లేదు. మొత్తం చూడండి ఎట్లున్నాయి చెట్లు. అయితే మొహాలు ఇంకా ఈ ఒకసారి ఈ చెట్టు చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో. ఇందులో మంచిగా పడుకుంటాయి పాములు, ఏముండదు శుభ్రంగా ఏరా ఇక మంచిగా పడుకుంటాయి. ఇలాంటి దాంట్లో క్యాంపింగ్ చేద్దానికి కూడా చూడండి ఎత్తులు ఉన్నాయి మొత్తం. అవి బోరు అట్లా ఇట్లున్నది. ఇక్కడైతే కుదరదు. మరి మనం ఇంకెక్కడ ప్లేస్ ఎత్తుకోవాలని అర్థం కావట్లే. అటైతే ఏం ప్లేస్ లేదు మామ. అరే ఇక్కడ దారి ఉంది కదా, పార్క్ అంటారా, వరదలు వస్తాయి చూసినా. ఈ ఆ నుంచి వస్తా, ఏ కొండ నుంచి వస్తాను ఈ వాటర్. అదేగా అబ్బో ఇంకేడున్నాయి ప్లేస్ నాయన. ఇటు కూడా పదే ఉందారా, మొత్తం పదిలే. వాటర్ భలే ఉన్నాయి కదా రే, భలే ఉన్నాయి వాటర్. తక్కువ లోతుకున్నది రోయ్, అవును లోతు లేదు. పక్క చూసిదా చిన్న పక్క అనుకుంటాం కానీ ఊరు రాయన తక్కువ లోతు లేదు లోపలు. ఆ లోపలికున్నది కనబడుతుంది కెమెరాలో. ఈ పొక్క అయితే మస్తు లోపలికి ఉన్నది. ఆల్మోస్ట్ ఒక మనిషి కాళ్ళు లోపలికి పెడితే ఇక్కడ మొక్కల కాడికి వస్తాయి కదా నీళ్ళు, సింపుల్గా వస్తాయి మొక్కల కాడికి. భలే ఉన్నాయి వాటర్ చూడండి. ఈ మనం సామాన్లు అయితే ఆడ పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ పురుగులు అయితే ఊ కనపడతాయి. ఈ చూడండి ఎట్లున్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఇక కట్టెడిపోతున్నావు లోకలు. అబ్బాయి ఈసారి క్యాంపింగ్ చేద్దాం అన్నావుగా. బా ఈ చెట్టు కింద అయితే భలే ఉంది మా నిజంగా. కూల్ ఉన్నది పుడుకున్న. మరి ఉరుములు నైట్ పూట ఉరుముడు మెరుముడు అవి అయితే ఏం చేస్తాం అప్పుడు. మంచి చెట్ల కింద అయితే మనోడు అయితే క్యాంపింగ్ చేద్దామంటాండి ఈరోజు. కానీ మరి నైట్ పూట ఒకవేళ ఎగ్జాంపుల్గా ఒక సడన్ గా వర్షం గిరసం వచ్చినాక అప్పుడు ఏం చేస్తావు అంటే ఉరుములతోని. అదే మరి అందుకే అంటాను. మనమైతే ఇక ఇప్పుడైతే ఇక్కడైతే ప్లానింగ్ చేద్దామని లోకల్ చెప్తాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి చెట్ల కింద ఒకసారి చూడండి ఎట్లున్నాయి చెట్లు. పైన చూసారు ఎట్లుంది మొత్తం, అసలు ఎంత పెద్ద చెట్టు చూసారుగా చుట్టుపక్కల. కానీ ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ చల్లగా ఉంది మా నిజంగా, మస్తు చల్లగా ఉన్నది. పక్కనే వాటర్ ఉన్నాయి. చలో మనమైతే ఇక క్యాంపింగ్ అయితే ఇక్కడ స్టడీ చేసుకుందామని అనుకుంటాను. మరి మనకైతే వర్షం పడద్దు, ఇంకోటి ఏంటంటే ఉరమద్దు. ఎందుకంటే నైట్ పూట ఇటు పోలేని పరిస్థితి ఇది మంది. ఫైనల్గా అయితే చపాతీ చేసుకున్నానికి మన పిండి కూడా కలపడానికి రెడీ అయినాం. అలాగే మనోడు రాకులని రెడీ అయ్యిండు. ఒకటే టక్ టక్ రాక్కొని ఇందులో పెట్టుకోండి అంటావు. ఒకటే దెబ్బ సింపుల్గా అదే ఉండాలి, లేట్ వద్దు. ఇందులో దోమలు అయితే మస్తు ఉన్నాయి. ఇక అందుకే పొద్దుగాలని ప్లానింగ్ చేసుకుంటే మంచిది. అట్లా మనకైతే స్పీడ్ కలపాలి. మనోడైతే కొంచెం వీటి గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంతనే చేపిస్తాను ఇవాళ. ఏంద్ర ఈ చపాతీ దిస్ ఈజ్ పిండి సింగిల్ హ్యాండ్తో కలిపేసా. గ్యాస్ మీద అయితే రెడీగా ఉంది. చలో ఫస్ట్ చపాతీయా మన ఫస్ట్ చపాతీ అయితే వేసేస్తున్నాం.
చూడండి మామ మనోడు అయితే మంచిగా రాకింది అనుకుంటా. కరెక్ట్గా కలవాలంట. ఆ గంట కూడా కడిగి కొంచెం స్టైల్గా. దోమలు అయితే మస్తు అంటే మస్తు కడతానేమో నిజంగా. ఈరు పడకుండా కడుతున్నాయి దోమలు. దద్దులు సింపుల్ వస్తాను. అది దాంట్లో పూరీలు దద్దులు అయితే ఘోరంగానే ఘోరంగా వస్తాయి అసలు. మామ మన ఫస్ట్ చపాతి అయితే కాలుతుంది మామ. అయితే మనోడికి చేసి ఇక్కడ పెడతానే ఉన్నాడు పక్కన. నాది రాకుండా స్పీడ్గానే అవుతుంది. ఇది చేసి లేట్ అవుతుంది అంట. చేసినంటే మరి కాలాలి కదా, మెల్లగా కాలుతానంట. బాగా మెల్లగా కాలుతుంది. మా స్టైల్ చూసారు ఎట్లా ఉందో. మాదైతే ఆ కర్ర అయితే లేకపోయే, దానివల్ల మేము ఇది ప్లాన్ చేసినాం. ఇక ప్లేట్ని అయితే తిప్పి అయితే రాకుంటాను. ఎందుకంటే అటుపక్క తిప్పితే ఈ ఎడ్జిలు అనేవి దీని లోన్ నుంచి ఇట్లా రాకనియట్లేదు, అందువల్ల ఆనట్లేదు సరిగ్గా. ప్లేట్ అయితే తిప్పి రాకుంటాను ఇక ఫ్రెష్గా. నాకు అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉండే, చాలా డిఫరెన్స్ అయింది. ఏం పోదరా ఆయన ఇదంతా, ఇదంతా ఒక పొద, పెద్ద చెట్టు పైన మొత్తం చీకటి అయిపోయింది. బయట కొంచెం వెళ్తున్నా కానీ లోపల చీకటే ఉండాలి. ఇక ఈరోజు అయితే మనకు వర్షం ఒక్కటే రాకుంటే మన అదృష్టం అంతే ఇక. ఎందుకంటే మంచి జిట్టమైన పొదలు వేసినాం. మళ్ళీ రెండు మెరుగుతో వచ్చిన ఒక వర్షం. ఇక నైట్ పూట ఇటు కదా లేదు ఉండదు అంటావా? ఉండదు ఇక. జాగ్రత్తగా ఒక్కసారి చూడండి మామ, మనోడైతే ఇక స్టార్ట్ చేసిండు. కానీ ఒక్కసారి మీకు సౌండ్ చిన్న పెడితే దర్శకుంటలేమో. నిజంగా మాకే నిజంగా చిన్న భయం కావట్లే. ఇటు సైడ్ అయితే గుడ్ల గుబర్ అయితే ఎట్లా ఆడతాను చూడండి. ఇంకా పొద్దు కూడా పోలే. వినండి ఒకసారి. అరే కొంచెం సపోర్ట్ చెప్పచ్చు. అగోండి వినపడుతుంది ఆ సౌండ్. గుడ్ల గుబి ఎట్లా ఆడుతుంది. ఊరు నాయన గట్లా ఆడుతున్నారు. అది ఎప్పుడు ఏ క్యాంపింగ్ వీడియోలో గట్లా ఆడుతుందో ఎప్పుడా? ఇన్ని ప్లేస్ వాళ్ళు వేసినాం కానీ. ఊరి నాయన అది గుడ్ల గుబలో ఒకరు. ఇంకేం దయ్యాలు గీయాలు ఉంటేనే ఆడుతుంది అంటారు. నిజమేనా? నిజమేరా అది. ఇగో చూడండి, ఇంకా ఇప్పుడే మొత్తం ఇగో చీకటి అవుతుంది. ఇప్పుడే చూడండి, ఇప్పుడే చీకటి అవుతుంది. ఇప్పుడే గిట్లా ఆడితే నైట్ పూట నిజంగా ఉండేదే నింద్రా. మంచి పొదలు వేసినా. మళ్ళీ ఇగో చూడండి పైన ఎట్లుందో పొద. మరి ఏందనుకుంటాను. ఇగో చూడండి మనోడు, మీరు ఇందాక మీకు ఇగో ఒక 4 రొట్టెలు కూడా కావాలి. ఇంకా ఇన్ని రొట్టెలు ఉన్నాయి. ఇంకా మనకైతే ఇక చాలా, ఇంకా పొద్దు కూడా మొత్తం అయిపోయింది. ఇట్లా పరిస్థితి చూడండి. మేము ఉన్న పొదలకు వాడు చెల్లి లైట్ వేసుకుండు. ఇగో చూడండి, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి గుడ్ అవుతుంది. మేము ఉన్న పొదలకు ఇలాంటి లైట్లతో మనం ఏం సర్వే అవుతాం చెప్పండి నైట్ మొత్తం కావాలంటే. ఇంత డేంజరస్ పొదలు ఉన్నాయి అనుకుంటారు ఇందులో. మా మెయిన్ లైట్ ఒకటే ఉన్నది, దాంట్లో కూడా ఎక్కువసేపు ఛార్జింగ్ అవ్వట్లే. చాలా జాగ్రత్త చేసుకోవాలి ఈరోజు. కర్రీ చేసేది కూడా ఉంది మన బయట. కర్రీ చేయాలి మళ్ళీ. ఇంకా గ్యాస్ లేకుండా ఇంకా మన తిప్పాలు చూసుకోవాలి ఒకరు. ఎట్లుందమంటే అట్లుంది ఈరోజు మన తిప్పాలు. ఇట్లాంటి పొదలలో ఎవరు కూడా క్యాంపింగ్ వేయరు తెలుసా అండి. మేము ఈరోజు కొంచెం డేర్ చేసేసినాం కానీ ఎవరు కూడా ఇలాంటి పొదలలో క్యాంపింగ్ వేయరు ఖచ్చితంగా. నేను చెప్తాను కలుగుతుంది. గ్యాస్ కోసం ఇన్ని రోజులు తిప్పాలంటే తిప్పలే, ఇక మామూలు తిప్పలు కాదు ఇక. మామ ఫైనల్గా అయితే మనోడైతే చికెన్ అయితే కడిగిండు. ఈరోజు అయితే చపాతీ కట్టి మనం చికెన్ కొంచెం తినడానికి ఉందనుకో, కొంచెం మంచిగా ఉంటుంది తినడానికి కూడా. అంతేగా, అందుకే మనకు టైం లేదు ఇక. టక్ ఇంకా చపాతీ ఇంకా కాల్చుడు కాలే మరి చూడండి. ఇంకొకటి ఉంది ఫైనల్గా అయితే కాల్చినాక. ఇంకొకటి ఉంది. మాకైతే ఈరోజు ఎంత లేట్ అవుతుందంటే అంత లేట్ అవుతుంది నిజంగా. అందుకనేసి ఇక ఆయన కోసం చూసుకుంటే ఇక మనకు నడవదనేసి నేను ఒక పక్క చికెన్లో అన్నీ వేసుకుంటాను ఒకటే దెబ్బ. ఎందుకంటే ఇక మనకు ఇక ఈ తాలింపు వేసుడు ఇది వేసుడు ఇవన్నీ అయితే తక్కువ లేట్ టైం పడుతుంది బాగా అవుతుంది. మా ఫైనల్గా అయితే మనోడైతే అన్నీ రెడీ చేసిండు. నేను రొట్టెలు అయితే నాకు కాల్చుడు అయిపోయింది. టైం అయితే మరీ ఓవర్గా అవుతుంది అనేసి టక్క ఇక అన్నీ ఒకటే దాంట్లో వేసుకున్నాం, మిక్సీ పెట్టుకున్నాము. ఇక పొయ్యి మీద అయితే పెట్టుకుంటాను లేట్ చేయకుండా. ఎందుకంటే మరి మనకు టైం అయితే లేదు. ఇక మనమైతే ఇది శుభ్రంగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక పక్కకు పెట్టుకుంటే డైరెక్ట్ వండుతూనే ఉండాలి, లేట్ అవుతుంది. ఇప్పుడే వండు అయిపోయింది మొత్తం. మళ్ళీ ఆడేది మేము నార్మల్ ఆయిల్ కూడా కాదు, క్వాలిటీ ఆయిల్. ప్రీమియం అంటావా? ఏం కంపెనీ ఏంటంటావు? దీని పేరా? ఫ్రీడమ్ కంపెనీగా. ఓ ఫ్రీడమా? ఫ్రీడమ్ ఇది మాకే సొంతం ఆయిల్ మొత్తం. మనోడైతే భలే కలుపుతాడు. చికెన్ రెడీ చేయకుండా మనం చికెన్ అయితే ఇక ఒకటే దెబ్బ అయితే పొయ్యి మీద పెట్టుకుని ఇంకో ఆ కారం కూడా బాగానే దట్టించినాం. మిరకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోద్ది మనకైతే ప్రస్తుతానికి కారం. అందులో మనకు చపాతీ కట్టి మనకు కొంచెం ఓడుపు గట్టిగా ఉండాలి. అవును, ఓడిపే ముఖ్యం మనకు. ఓడుపు ముఖ్యం బిగులు అంటావా డైలాగు. అవును. వెలిగింది పుల్లా. ఫైనల్గా అయితే వెలిగింది మామ.
బాండీలు కొంచెం ఎక్కువ పెడదాం ప్రెషర్, ఎందుకంటే మనకు స్పీడ్కి కాలుతుంది. స్పీడ్కి కావాలంటే లేట్ ఉండద్దు ఇక. చలో మనకైతే ఇక అన్ని కలుపుకొని అయితే ఒకటే దగ్గర పెట్టుకున్నాం సింపుల్గా. సో ఫైనల్ అయితే మన చికెన్ ఉడుకుతాను మాము. భలే ఉడుకుతుందా కర్రీ అయితే నెంబర్ 1 ఉడుకుతుంది. ఒక్కసారి చూడండి ఎట్లా ఉడుకుతుందో మంచిగా. అన్నీ ఒకటే దెబ్బ కలుపుకున్నాగా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉడుకుతుంది ఒకటే దెబ్బగా. ఈ లైట్ కూడా గుడ్డి లైట్లు, ఇలాంటి లైట్ అని నమ్ముకొని క్యాంపింగ్ అయితే పోకండి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లైట్లు ఇంకొక 2 లైట్లు ఉంటాయి పిచ్చి లైట్లు, ఇలాంటి లైట్లు అని పెట్టుకుంటే అసలు ఏం కనపడదు. ఒక పెద్ద లైట్లు అయితే కంటిన్యూగా పట్టుకోండి ఖచ్చితంగా. భలే ఉడుకుతాను చికెన్, కానీ పాచిన ఉడికినట్టు అనిపిస్తాను నాకైతే. మరి ఉడకదా? గ్యాస్ కింద ఫుల్గా పెట్టినా సార్, గ్యాస్ పెంచిన వాళ్ళకు గ్యాస్ ఎట్లా ఉడుకుతుంది? ఫుల్గా అంటే ఫుల్ లోడ్ మీద పెట్టిన ఇక గ్యాస్, ఎందుకంటే మన చీకటి ఫుల్గా అయిపోతుంది, టైం కూడా ఓవర్గా అయిపోతుంది, కొంచెం ఎక్కువ పెట్టిన గ్యాస్. గ్రేవీ ఎంత ఉంటే అంత మంచిగా తినొచ్చు. గ్రేవీతోనే ఎక్కువ తినేది, ఎందుకంటే మినిమం 5 వస్తాయి ఇక్కడ చపాతీలు. గ్రేవీ ఎక్కువ ఉందనుకో మంచిగా ప్రశాంతంగా తినొచ్చా నైట్ పూట అడ్వెంచర్లో. చలో మంది అయితే ఎట్లా ఉడుకుతాను చూసారుగా. కానీ నిజంగా ఇలాంటి పొదలమ్మట అయితే క్యాంపింగ్ అయితే ఖచ్చితంగా చేయకండి, ఎందుకంటే మాకు కూడా చీకటి పడేసేపు తెలవలేదు ఇట్లుంటుందని. నిజంగా ఇంత భయంకరంగా ఉంటుందని చీకటి పడేసేపు తెలవలేదు. చీకటి పడ్డ తర్వాతనే తెలిసింది మొత్తం ఇంత డేంజర్గా ఉందంటే అంత డేంజర్గా ఉంది చుట్టుపక్కల. మాకు కూడా ఒకటే మాట, అనవసరంగా చేసినాం వీడ అని ఒకటే భయం. కానీ మేము కొంచెం డేర్ చేయాల్సిందే, లేకపోతే నడవదు ఇక. ఇంకా చేయాల్సిందే డేర్. ఎక్కర్రా లోకలు? అరే చెట్టు రూపం కాదు లోకల్ అది, చెట్టు రూపం కాదు లోకల్ అది. ఊరి బరకం కిందకి వచ్చింది అది. ఊరి నాయన ఈ కట్లపాన్ లోకలు, కట్లపాన్ లోకలు జూమ్ లాగితే వస్తుందేమో. కట్లపాన్ లోకలు అది చూసి అట్టుందో ఎంత డేంజర్గా ఉందో పాము. ఇగో క్యాంపింగ్లలో ఇగో ఇలాంటి పాములు వస్తాయి, చూసుకోండి ఎప్పుడైనా జాగ్రత్తగా. మీకు పోతానే కనపడుతుంది కట్ల పాము, అది కరిచింది నాకు స్పాట్. ఇక ఇది ఎట్లా కనపడదు ఈ పొదల నాయన నీకు లోకల్ కదలకుంటుంది అక్కడ, కదలకుండా ఆగింది. కట్టపుల్లి అనుకున్నా, మళ్ళీ చూసిన అరే కట్ట ఉంది అబ్బా అనుకున్నా పాము అది ఎడిపోయింది. అది కంటికి కూడా కనపడలేదు, అది కట్ల పాము మరి అట్నే ఉంటుంది. కంటికి కనపడకుండా పోయిందా? ఏది ఎక్కడ లోకలు? నీ జూమ్ లాగుతుంది చెప్పు. పాము కనపడుతుంది, అది ఇగ్గోండి కనపడుతుంది చిన్నగా. అరే మంచిగా పెట్టరు దానికి కెమెరా, కెమెరా వెళ్ళిపోతుంది దాకా అట్నే పట్టు, అది దూరం పోయింది. నీ అమ్మ పాము, ఇలాంటి పాములు నమ్ముకుని ఇంకో గిట్నే ఉంటుంది, ఎంత డేంజర్ కనపడదు చూసిర్రుగా. అయితే చికెన్ కర్రీ ఒకసారి చూడండి, చికెన్ గ్రేవీ ఎట్లున్నది చూసిర్రా, మస్తు ఉడుకుతాను, తుకలాడుతాను చికెన్ గ్రేవీ అయితే ఎక్సలెంట్గా ఉన్నది చూడండి, అంత అందంగా కనపడుతుంది అసలు. ఆయన వర్షం అయితే మామూలు రావట్లేదు మావో, ఇప్పుడే బాగా కనపడది, అమ్మడే వర్షం వస్తుంది. చెయ్యి మేము ఛాలెంజ్ వీడియో తీద్దాం అనుకున్నాం కథం అటు తీరు ఆడపారు లోపలికి బట్ ఎట్లా ఇష్టపడదాం కదా. చెయ్యి ఇలాంటి టైంలో వర్షం పడుద్దారా కింద ఇప్పుడే బాగా కనపడ్డా జస్ట్ మాకు చూడండి ఎట్లుందో, మొత్తం వర్షంతో వస్తుందిరా. మనం అటు ఇటు కాబట్టి మళ్ళీ చెట్టు కింద ఉన్నాం లోపల. అదే మరి పడ్డాయిగా పట్ట పట్ట లోపలు అసలు నాకు అర్థం కాదు, అనుకున్నా బాగుంది ఇట్లా తిప్పుదాం మరి ఈ టెంట్ తిప్పుదాం ఇట్లా తక్కువ. చెయ్యి ఇక అమ్మ ఛాలెంజ్ వీడియో అన్నాం, ఇదన్నాం అదన్నాం అన్నీ అయిపోయినట్టు కర్రీ తీసుకున్నాం లోపల తిరుగుద్దాం. తిప్పు తక్కువ తిప్పు లోపల తిప్పు అట్లుందంటే అట్లుంది మా పడితే. అది తిప్పు తిప్పు ఇది తిప్పు తిప్పు తిరుగు తిప్పు 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 లోకల్ ఇట్లా ఆగుతాను అదేరా బరకండి 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 ఊపా. అదేగా కర్రం ఇట్లా కింద నుంచి అమ్మ ఏం వర్షాలరా నాయన. అసలు వెనక ఆన్నే అనలేదు లోపల, వెనక సైడ్ ఆన్నే అనలేదు. అమ్మ జీవితం చెయ్యి అరే చూసుకో కర్రీకి మొత్తం దర్శనం నేను అబ్బా సెల్లు కూడా ఘోరంగానే ఘోరం దర్శనం మా అమ్మ. అరే నా ఫోన్ లోపల ఉంది లోపల, నా ఫోన్ ఎక్కడ చూడు, నా ఫోన్ ఎక్కడ చూడు ఒకసారి జిప్పే అండి ఇక్కడ. ఈ అమ్మ అటు ఇట్లా చెట్ల కింద ఉన్నప్పుడు ఇట్లా దర్శనాలు పడితే ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి.
దరిద్రం ఇది చిక్క మనం ఛాలెంజ్ అనుకున్నాం అది అనుకున్నాం ఇంకా ఛాలెంజ్ ఇచ్చాడు ఎందుకు గాలొస్తుంది ఎట్లా వర్షం కొట్టు బయట బాగా వడత రాదు కాబట్టి మనం వడదలు వేసినాం మరి నెక్స్ట్ పక్కలు వేసింది నానిపోతాం ఇక అబ్బా ఊరి నాయన అబ్బా లోకలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు నిజంగా వర్షం ఎట్లా పడ్డదంటే మేము చెట్టు కింద అదిగో కుమ్ము కుట్రోజుల్లో ఒక 2 క్యాంపింగ్ వీడియోలు మిస్ అయినా వర్షంలో అందుకే ఇది కుమ్ముతుంది అందుకే ఇక చెట్ల కింద ఉన్నా మేము ఆయన ఉరుపుడు కూడా చేయకే బాబు ఈ సిచ్యువేషన్ ఆడికి పోలే ఇంకా తినలేమన్నా పైగా అన్నం కూడా తినలే ఇప్పుడే మీకు పాన్ ఇచ్చిన అట్లా దిగుతుంది అసలు భయ్య వస్తుంది ఎట్లా వస్తుంది అంటే అట్లా వస్తుంది ఇక వాటర్ టిన్ను కూడా లోపల పెట్టుకున్నావు ఇగో టిన్ను కూడా లోపల పెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కటి లోపల పెట్టుకున్నాం ఇక అబ్బా ఏం రా నాయన ఈ వర్షం చెచ్చి ఇలాంటి వర్షాన్ని నేను ఎక్కడ చూడలే లోపల ఇది చెల్లుకు ఇగో ఇది మా పరిస్థితి చెల్లుకు అంటాను మా లైట్కు ఇక గిట్టున్నాక మా పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి మళ్ళీ దిగు ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం కాబట్టి మీకు ఏర్పడట్లేదు వర్షం నాకు తెలిసి ఖచ్చితంగా బరకమ్మ వాటి పక్క దర్శనం మీకు ఏర్పడతాను తగ్గండి బాబా ఏం క్యాంప్ ఎవరే ఇది గంటషం వచ్చిందిరా నాయన ఈ కిందికి లోపల పడి బయటికి రావు వాటర్ అబ్బా ఈ వర్షం బాగా తగులుకుందిరా మంచిగా ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం ఈరోజు ఇక బయటికి పోయే పరిస్థితి కొలేదు ఇక అబ్బా ఏం డిస్టర్బెన్స్ చేసింది మామ నిజంగా మా కర్రీ మీద మూత కూడా పెట్టుకోవాలి కూడా మా చపాతీలు మా కర్రీ తిందామా ఇక లేట్ అయితేనే ఉంటుంది అది ఇక ఛాలెంజ్ లేదు ఏం లేదు మా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాం ఆ ఛాలెంజ్ అనేది ఇక లేట్ చేయకుండా ఎందుకంటే చెప్పాలన్నా మాకు ఇప్పుడు చూసిరుగా మా సిచ్యువేషన్ ఎట్లుందో ఇటు పక్క కూర్చుందాం దీనిడైతే స్టార్ట్ చేస్తాం మా చపాతీ మా కర్రీ అట్లున్నది మా పరిస్థితి ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కలేని సామాన్లన్నీ ఇళ్ళనే ఉన్నాయి ఒక్కసారి చిన్న కట్టిస్తాం చూద్దాం బయట పొదలు ఉన్నాగా సిచ్యువేషన్ ఎట్లుంటుంది చూద్దాం నైట్ పూట ఇలాంటి పొదలు ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది చూద్దాం కొంచెం తెరు ఆమె ఎక్కది ఉడికొచ్చి కుండ పోతాడు సార్ ఆయన ఇప్పుడే ఈ బరకల లోపల నుంచి ఇలా వచ్చి వాటర్ వస్తాయి అవునుగా ఈ అమ్మ లేకపోతే మొత్తం జామై లోపలికి వస్తాయి వాటర్ ఖచ్చితంగా దిగుతుంది అనుకుంటానే ఉన్నా దిగింది ఖచ్చితంగా చేయి చూసి ఎట్లయిందో ఎంత గలీజ్గా అయిందో చూడండి చేయి మొత్తం అవి పడ్డాయి బాబా లోకలు ఎంత పని చేసింది లోకలు ఎంత పని చేసింది లోకలు దెబ్బ గట్టిగా వేసింది బాబా ఏం ఒరే మెడతాంది ఏంది నేర్చింది ఇప్పుడు లోపలికి వేద్దాం అయ్యా ఇంతగానో అవునుగా చూసుకో ఇక్కడ దులపకు ఇది ఉన్నదిగా కర్రీలో పడుతుంది దులపకు చెది కూడా పడుతుంది అప్పటి పనులు ఇదిగోండి వాటర్ మొత్తం లోపలికి వచ్చేసినాయి ఆల్రెడీ ఒకసారి దించు దారుణంగా ఉందంటే ఇప్పుడు అగ్గోండి కనబడుతుందా మీకు వాటర్ ఈ ఎప్పుడు వస్తుందో తెలవట్లేదు రీ వర్షం నాయన వర్షం కూడా సడన్గా వచ్చేసింది అడిగి పెట్టుకున్నాం చీకట్లు వచ్చింది అందులోటి చలో మనమైతే ఇక తిన్ను స్టార్ట్ చేద్దాం ఇక వర్షంలో అయినా ఎట్లయినా లేకుంటే మనకు ఆగదు వర్షం ఇక మనమైతే ఇక తిండే స్టార్ట్ చేద్దాం మామ ఇక లేట్ చేయకుండా ఎందుకంటే మాకు కిందకైనా వరద ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది మేము చూపించే సిచ్యువేషన్లో లేము లోపల ఇక్కడ తీసి ఓకే నాకు 3 గంటలు ఓకే ఇక మనమైతే అక్కడ తిని వెళ్ళిపోవాల్సిందే ఏం చేయకుండా గ్రేవీ అయితే ఫుల్గా పెట్టినాం వర్షం పడదనుకున్నాం కానీ పడ్డది చాలా దరిద్రం ఇది ఎందుకంటే మేము నీళ్ళు పోయే దాళ్ళు వేసినాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ పడుతుందో అర్థం కదా వరద నిజంగా అసలు ఘోరంగా అంటే ఘోరంగా వచ్చేస్తాను నిజంగా ఆల్రెడీ తడిచిపోయింది కింద ఇంకైతే మొత్తం తడిచిపోయింది ఉన్నది మామూలు అంటే మామూలు దారం అనేది ఇప్పుడు మా సిచ్యువేషన్ అయితే మీకు చెప్పుకోలేని సిచ్యువేషన్ ఇదైతే అది ఇవ్వండి కనబడతాను చపాతీలు ప్లస్ మన చికెన్ కర్రీ పైన వర్షం అన్నీ ఒకటి దెబ్బ తగులుకున్నాయి ఇక మన అయితే చికెన్ కర్రీ కాబట్టి జిప్పి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే చిన్న ముక్క తిస్తాను నేను దయాలు చేయాలంటే చలో దయ్యం పని అనుకుంటారా నిజంగా ఏందో కానీ ఎంత సడన్గా స్టార్ట్ అయిందంటే అంత సడన్గా స్టార్ట్ అయిందండి ఆకలి
అయితే మస్తు అవుతుంది తినాల్సిందే ఖచ్చితంగా స్పీడ్గా. ఇది ఏం మాట్లాడడం కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్నాం ఇంత ఇబ్బంది అసలు. సిచ్యువేషన్ దారుణంగా ఉన్నది. ఇటు పక్క లైట్లు పక్క సారింగ్లు అయిపోయినాయి. కొద్దిగా మొత్తం పుల్లు పడతాను కింద తడిచిపోయింది మొత్తం. నాకు తెలిసి ఇప్పుడు వడదొస్తాను అనుకుంటా తీసుకెళ్ళా. నీళ్ళు మట్టి వచ్చింది. బాగా టేస్ట్ అయితే మస్తు ఉన్నాయి. కొంచెం కర్రీల కారం ఎక్కువ అయింది. పాము కూడా అట్లా చూసిరుగా ఇందా పాము ఎట్లా వచ్చిందా మంచి పండుకున్నది ఇక వచ్చినా చప్పడా చూస్తుంది. క్యాంపింగ్ అంటే ఇట్లా ఉంటుంది. బాగా రిస్క్ ఎక్కువ తీసుకోవాలి. సింపుల్ ఏం కాదు క్యాంపింగ్ వీడియో అంటే. ఇది పడుతుంది ఖచ్చితంగా. ఎవరా లోకలు ఒకసారి మనలోకి చూస్తాం పట్టు. ఒకసారి కెమెరా చేతితో పట్టుకో. ఒక చేతితో ఒక్క చేతితో పట్టుకో. ఇక చూడండి ఒకసారి ఎట్టు వచ్చినాయి నీరు. ఏర్పడట్లేదు. ఇగో ఇవన్నీ నీరు కరెక్ట్గా మనం తల మెత్తలు ఏడబెట్టుకుంటాము. ఇవి ఆడుకొచ్చినాయి నీరు. ఇగోండి. ఇంకోటి అయితే మనోడు కాళ్ళల్లా ఈ బరకా నుంచి ఒకసారి గిట్ వెనక్కు. ఇవ్వండి మొత్తం తడిసిపోయింది. చూడండి ఎట్లా తడిసిపోయిందో. సిచ్యువేషన్ అయితే ఎట్లా ఉందంటే అట్లున్నది ఇప్పుడైతే. దారుణం. పాములు ఉంటాయి. ఇందాక పాము చూసినావుగా వచ్చి ఇప్పుడు టెంట్ కిందనే ఉంటుంది. లోపల ఉబ్బం ఉంటుంది కొంచెం. జాగ్రత్త. బయట సిచ్యువేషన్ అట్టుందంటే అట్టున్నది. అమ్మ బలి పురుగులు గిల్లి పురుగులు ఈ గ్యాస్ ఆగండి మొత్తం నాడిపోయింది. మొత్తం నాడిపోయింది. బరకం కూడా కింద పడటి లోకలు. అరే లోకలు ఇంతగానో వచ్చినాయి వాటర్. ఈ మొత్తం తడైపోయింది. చూడండి భూమి మొత్తం తడైపోయింది. ఇలాంటి దాంట్లో పండమంటే ఆడమంటాం చెప్పండి. టెంటు గింటు అన్ని అటపక్క ఉరుముడు. ఏంట్రది? వడదొత్తందిరా. వడదే 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 వడదారా వడదారా పట్రా పట్రా. ఒరే వడదరా నాయన వడదరా లోకలు. తక్కువ వడదరా నాయన. ఈ వడద చూడండి మామో. అరే తీయాలి లోకలు. టెంట్ నువ్వు లేరా చెయ్యి. ఈ వడద చూడండి ఎంతగానో వచ్చిందో. మీరు నమ్మలేదుగా. ఇక చూడండి ఈ వరద చూడండి ఎంతగానో వస్తుంది. ఇగోండి ఇగోండి వరద గొడుగు కూడా దేనిపోతుంది. అరే క్యామిటీ ముస్తుంది రారా. స్పీడ్గా స్పీడ్గా నేను స్పీడ్గా లోకలు. అది ఇటు పట్టుకోరా. ఇంకో లైట్ ఉరే వచ్చిన డ్యామ్ కి లోపలికి ఇచ్చే. ఈ అమ్మ వరద నప్పటికీ అనుకుంటూనే ఉన్నా. ఈ అమ్మ జీవితం చే ఎంత స్పీడ్ వచ్చింది చూసిరా వరద. ఇంకో పెద్ద లైట్ ఇగోండి చూడండి వరద ఎట్ట వచ్చింది. ఇగో మన క్యామిటీ. అరే లోకల్ క్యామిటీ మడత పెట్టారా. ఇగోండి ఈ అమ్మ జీవితం. అరే అన్ని పక్కకు పెట్టరా మన అన్ని కావాల్సినవి. ఇగోండి వరద గంత ఘోరంగా వచ్చింది. మరి వర్షం ఎట్టబడ్డది నాయన. ఇక బండరా ఇక బండు నైట్ అంత ఇలా బండ్లు ఒకరు. టెంట్ మొత్తం తడిచిపోద్ది లోకలు ఇటు పక్కన. మరి అందుకని బ్యాగ్ బైక్ పెట్టరా అన్న. నువ్వు చూడలేదా అమ్మ టెంట్కు నా టెంట్. ఇక చూడండి మడత పెడతారు ఇట్లా. ఏ పొద్దున్నే వద్దాంపా లోకలు. ఈ అమ్మ ముంచి పడేసిందిరా. ఒకసారి గడి పెట్టలేదు. పొద్దున కూడా పెండింగ్ నేను అందుకే మళ్ళీ పొద్దున పెడతాను. మనోడు గ్యాస్ పట్టించినే వస్తాను. ఇక ఏమైతుంది లోకలు. చూడండి మామూ గింత పడతాను. ఓన్లీ ఒక బ్యాగ్ ఒకటి పట్టుకొని పంపారు. ఇక దేని ముట్టద్దు ఇలా. ఎందుకు తెలుసా ఇంత పాన్ చూసినావుగా. ఈ అమ్మ క్యాంపింగ్ నా క్యాంపింగ్ గిట్ల అయితే లోకలు గిట్ల అయితే లోకలు. నైట్ కొట్టుకోపోదు పోది 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 వాటర్ ఉన్నాయి. ఏం కాదు పా వెళ్ళిపోదాం డైరెక్ట్. ఆ బ్యాగ్ ఒకటి పట్టరా. మనం పోయేది కూడా ఇంకెట్లా పోతురా. ఈ అమ్మ ఏం జీవితం రా నా. ఈ అమ్మ వరదలు వేసినాడు సరిగ్గా. ఎంత స్పీడ్ వస్తాడు వరద. కానీ మనం రాకపోతే అంతేరా మన పని. లోకలు ఆ బ్యాగ్ ఒకటి పట్టుపో. ఇంకేం పట్టకిల్ల. ఏందబ్బా సౌండ్. బ్యాగ్ బుధానికి వేసుకోపోరా ఆయన.
చూసుకోండి. ఇక మన క్యాంపింగ్ ఇట్నే టెంట్ గింట అన్ని వదిలేసిపోతాం మామ. ఇక నా వల్ల కాదు. ఇగోండి పొద ఎట్టున్నా చూసిరా పైన. ఇగోండి ఇగో పొద జై లల్ల. ఇక ఇట్లాంటి కాడ ఇంకో ఇక ఎంతసేపు పడదు అర్థం, ఒక అర్ధ గంట పావు గంట పల్లె అరే కొట్టుకొని పోతుంది కానీ వాళ్ళ పడి పదే కొట్టుకొని పోతుంది పారా. దీన్ని ముట్టద్దు ఇక, దేని ముట్టద్దు ఇక. గ్యాస్ కూడా అట్నే వదిలేసిపోతాను. ఆగోండి కనబడుతుందా గ్యాస్? కొత్త ఎక్స్పీరియన్స్ తెలుసా నిజంగా. ఈ అమ్మ వరదకు నా వరద. నాకు ఆ లైట్ అయితే కెమెరా గట్టిగా కనపడుతుంది తెలుసా. అబ్బా ఏం వరదలు రా నాయన. ఆ లైట్ కాదు నాకు, ఈ లైట్ పట్టుకో. డబ్బా లైట్ పట్టిన ఒక్కసారి చూడండి ఎట్లున్నదో మన సిచ్యువేషన్. ఇగో మనం ఇందాక వేసింది అక్కడ క్యాంపింగ్ గాడ, అదిగో మన ప్లేస్. ఇగో మన క్యాంపింగ్ టెంట్ అన్నిక్కనే వదిలేసి వెళ్ళిపోతాను. ఇక ఇద్దరు మనసులు ఈ నైట్ పూట ఎక్కడికని పోతాం పా. ఇక బారు ఇక బా నైట్ పూట బా. ఇగో కప్పలు బ్యార్క్ కప్పాలు ఉన్నాయి. ఇగో చూడండి యా నుంచి వస్తుంది వరద నాయన. లోకలు బుగ్గగాలం ఐదు రో మొత్తం మునిగిపోదు మనం. ఇక బారు ఇక బా మునిగిపోదాం పోదాం పని చేయకపోదాం. ఇక చూడండి ఇగో వరద. ఇగోండి ఇవన్నీ ఇందాక మీకు ఎంత క్లారిటీగా దించినాం పగలు. పగలు ఎట్లా దించినాం. ఇగోండి వరద. ఇగోండి ఎట్లా పోతుంది చూడండి కిందికి. ఇగో బారుగా పోతుంది. ఇగోండి కనబడుతుంది ఇక ఎట్లా ఉందో సిచ్యువేషన్. అరే అన్నీ ముంచుడు. ఇగో ఇలా ఉంచేస్తాను నీళ్ళు బారుగా. వర్షం గట్టినే బాధింది తెలుసా లోకలు. ఏర్పడకుండా గట్టిగా బాధింది అసలు. జాగ్రత్త చూసుకో. పాములు గీములు ఈ సిచ్యువేషన్లో మళ్ళీ వెళ్తాయి, గట్టిగా వెళ్తాయి పాములు. బాబ్బా ఏం వర్షాలు రా నాయన. నిజంగా షికాయాదానికి వస్తాయిరా క్యాంపింగ్లు. ఇదే మొదట్లో ఇంకా ఇంత దారుణంగా వరదలు గిరదలు వచ్చిపోతాం. ఇదే కదా దారి. మనం కట్టుకు పట్టుకోవాలి. మా వరదలు మునుగుంటూనే ఉన్నాం. ఈ అమ్మ కలిసిపోదు భయ్య తడిచిపోయినా ఆడాలి మనం. చూసి బోరు నమ్మేది కాదు. ఇందాకనే కనపడ్డది బేది అవుతుంది. ఆ పాము చూసినాక కూడా మనకు నమ్మేది కాదంటవా. అది కూడా ఈ దారి సైడ్ యాక్సిడెంట్ ఉంది. ఇదే వచ్చింది లోకల్. అది అదే మరి అది ఏ పదల పడి ఉంటుందో దానికే తెలుసు అంటవా. ఇలాంటి రోజు ఎప్పుడు రిపీట్ కావద్దు మనకు. ఇగోండి మనోడు ఒక బ్యాగ్ తప్ప ఏం పట్టలేదు చూడండి. మళ్ళీ మీరు అనుమానం వస్తుంది మీకు. అనుమానం అది వరద కొట్టుకోబెట్టి ఇంకేం పడతాం. మనోడు తడిచిపోయాను, నేను తడిచిపోయినా. అంతగానే పడుతుంది. క్యాంపింగ్ టెంట్ ఆడ మడత పెడతాం మనం. టెంట్ మడత పెడితే ఇక బాగానే ఇక బాచుకుతాం. ఇక ఇప్పుడు పొద్దున్న వచ్చినాక మన టెంట్ మొత్తం కొట్టుకొని పోయి అమ్మో ఇంకా ప్రెజర్ రాదు. ఇక ప్రెజర్ లోకలు ఆ వరద ఏంది అట్ట స్టార్ట్ అయింది. ఒకటే దెబ్బ గన్ని నీళ్ళు వస్తాయారా నాయన. ఒకటే దెబ్బ చూస్తున్నావు ఆ నీళ్ళు గన్ని నీళ్ళు మళ్ళీ. బాబ్బా నిజంగా సిచ్యువేషన్ మాది ఈరోజు. ఇలాంటి దారుణ సిచ్యువేషన్. ఒక్కరోజు గోదావరికి పోయినాం, ఆ రోజు ఆ గోదావరి ఉంచింది. ఇటుపా అడవిలోకి వస్తే అడవిలో మాకు ప్లేస్ ఆడ దొరకట్లేదు. మీరు చూసేళ్ళుగా బ్యాక్గ్రౌండ్ ఎట్టున్నదో ఆ దాంట్లో అయితే దాంట్లో వచ్చింది వరద. అదే చెక్కన కట్ట దిగిందంటవా ఏమన్నా? ఏం కట్ట? ఏమన్నా కొండల నుంచి నీళ్లు సడన్ గా వెళ్ళి మరి అట్లాంటి అదే అర్థం కావట్లేదు. మరి చలో ఇక స్టార్ట్ చేద్దామా, ఎందుకంటే ఎక్కువసేపు చూడొద్దు. వినబడుతుందా? వినబడుతుందా మామ? ఓకే అందరికి గుడ్ బ్యాడ్ నైట్ మామ. ఈ రోజు అయితే మాకు అందరికి చలో మాకు ఎప్పుడు ఇట్నే జరుగుతుంది. పట్టుకుంటావా? గొడుగు ఆఫ్ చేయగా, గొడుగుతో పని లేదు మనకి. ఈ వర్షాలనే పోతాను, మీరు ఏమనుకోవద్దు. ఇంకా అనుకునేదే ఉంది. ఈ పొలాలు ఎట్టున్నాయో ఈ నైట్ పొదలు ఎట్లా పోవద్దు. ఈ అమ్మ జీవితం జాగ్రత్త పోవాలి. మా పొదలు అంటే మళ్ళీ పొదలనే ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు చెట్లు ఉన్నాయి. ఇగో గబ్బిలాలు ఏం గబ్బిలాలు ఉరుముతాంది ఒక పక్క. చెప్పు ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా ఇరుక్కోవద్దు. ఇట్లాంటి క్యాంపర్స్ అయినా కానీ ఇది రైట్ సైడ్ టెంట్ గింట అన్నకనే వదిలేసి ఈ నైట్ పూట 9-10 అవుతుంది టైం ఆల్మోస్ట్. 10 గంటల కిందికి పోతాను. నీ అమ్మ జీవితం.